ఆస్తమా డెవలప్మెంట్ అనేది ఎట్లా తెలుస్తుంది? అంటే మనకి ఏమైనా ఎర్లీ సైన్స్ అర్థమవుతుందా? సైన్స్ అనేవి పర్టికులర్గా ఏమి ఉండవు మేడం. మనం ఎప్పుడైనా అదే పేషెంట్కి సిమ్టమ్. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఇప్పటిదాకా లేదు కాబట్టి నాకు ఇంకా ఏది రాదేమో. రాదు. లేదు, ఆస్తమాలో కూడా వయసుకి దీనికి సంబంధం లేదు. ఛాతి బరువుగా ఉండి ఆయాసం. ఇప్పుడు చాలామంది ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే వీసి యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అవును. రైట్. సో ఇప్పుడు ఆ రెండింటికి తేడా ఏంటంటే ముందు చూపించుకుంటే తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఇది వచ్చింది కదా నేను ఇన్హేలర్ తీసుకుంటాను, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఆస్తలిన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటాం. అలా కాదు. సో డెఫినెట్గా చూపించుకుంటే డిఫరెన్స్ అర్థమవుతుంది. చూపించుకోకుండా మన సొంత మెడికేషన్స్ కానీ ఇన్హేలర్ తీసుకోవడం ఇదంతా అయితే ప్రాబ్లమ్ సివియర్ అయ్యాక వస్తే మనం ఎవరం కూడా చేతులు దాటిపోతుంది. అంటే చాలామంది ఆస్తమా వచ్చిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ కండిషన్ అని. నిజమేనా? ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యాధి అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ. అది ఉన్నప్పుడు దాంతో కలిసి నడవాల్సి వస్తే నడవాలంతే. నాకు పూర్తిగా తగ్గిపోవాలి అన్నది జరగదు. అది ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. ఒకే ఒకటి అలర్జిక్ ఆస్తమా, అది కూడా ఒక పర్టికులర్ కాంపోనెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక పెట్ ఉంది, డాగ్ కానీ క్యాట్ కానీ ఏమైనా ఉంది, దాని ఫర్తో వచ్చింది, దాన్ని దూరం పెట్టేస్తే ఆస్తమా తగ్గిపోవచ్చు. కొంతమందికి కొన్ని ఫుడ్ మెటీరియల్స్, చాలామందికి షింప్స్ సీ ఫుడ్ పడదు, కొంతమందికి దుంపలు పడవు. అవి తింటే మనకు ఆ అటాక్ వస్తుంది అనుకోండి, దాన్ని అవాయిడ్ చేయండి, తగ్గిపోతుంది. ఓకే. అంటే మీరు అన్నట్టు చైల్డ్ ఆస్తమా ఉంటుంది, అడల్ట్ ఆస్తమా ఉంటుంది. సో చిన్నప్పుడు వచ్చేది ఎలా డిఫరెన్స్కి పెద్దగా అయినప్పుడు వచ్చే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనమే చిన్నపిల్లలు ఏది పూర్తిగా చెప్పలేరు, మనం పెద్దవాళ్ళం దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. పిల్లల్లో మోస్ట్ కామన్ ఏంటి అంటే కఫ్. ఓకేనా, వాళ్ళలో ఉండే సిమ్టమే దగ్గు. పిల్లల్లో ఆస్తమాలో ఆయాసం రావడం అనేది వెరీ లెస్ లైక్లీ. వాళ్ళకి పక్క టెంపుల్ ఎగరేసిన దాన్ని బట్టి మనం ఆయాసం ఉందా లేదో చూస్తాం. వాళ్ళకి అంత సివియర్గా వచ్చిందంటే ఇంకేమైనా నిమోనియా కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లల ఆస్తమా మోస్ట్ కామన్ ఇస్ డ్రై కాఫ్. సో అలా డ్రై కాఫ్ ఉంది. మిగతా కారణాలు కూడా చూసుకుంటాం పిల్లల్లోన. ఎడినాయిడ్స్ అని, లేదంటే లారింజల్ వెబ్ అని, లేకపోతే రికరెంట్ నోస్ బ్లాక్, ఇవన్నిటి వల్ల కూడా సిమిలర్ సిమ్టమ్స్ వస్తాయి.